అందరికీ నమస్కారం. గురుమూర్తి గారు. ఈ పేరు వినగానే మనకు వెంటనే రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, ఎన్నో తెరవెనక వ్యూహాలు గుర్తొస్తాయి కదూ. ఈరోజు మనం ఆయన ప్రయాణాన్ని, అంటే ఒక చిన్న కుగ్రామం నుంచి దేశ దశదిశలను మార్చే స్థాయికి ఆయన ఎలా ఎదిగారు అన్నది ఈ ఎక్స్ప్లెయినర్లో చాలా డీటెయిల్గా చూడబోతున్నాం. ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట ఉంది. నా జీవితంలో నేను ముందుగా ఏది ప్లాన్ చేసుకోలేదు, అంతా విధి రాసినట్లే జరిగిపోయిందని. నిజమే కదా? కరువు కాటకాలతో అల్లాడే ఒక మారుమూల గ్రామంలో పుట్టిన వ్యక్తి దేశ భవిష్యత్తును నిర్ణయించే స్థాయికి చేరుకుంటారని ఎవరైనా ఊహిస్తారా? అసలిదంతా ఎలా జరిగింది? ఆ అనూహ్యమైన మలుపులేమిటో చూద్దాం. సరే, ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే: ఆయన బాల్యం, సీఏ జర్నీ, ఆ తర్వాత ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు, ఆయన స్వదేశీ ఆర్థిక దృక్పథం, తుగ్లక్ పత్రిక, వివేకానంద ఫౌండేషన్, అలాగే తమిళనాడు రాజకీయాలపై ఆయన విశ్లేషణ, చివరగా ఆయన చేసిన సామాజిక సమైక్యత కృషి. ఇవన్నీ ఒకదాని తర్వాతొకటి చూద్దాం. ముందుగా మొదటి విభాగం: బాల్యం మరియు సీఏ ప్రయాణం. ఆయన తెలివితేటలు ఎలాంటివో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. స్కూల్లో ఆయన ఎంత ఫాస్ట్గా చదివేవారంటే ఏకంగా డబుల్ ట్రిపుల్ ప్రమోషన్స్ వచ్చేశాయి. తీరా 1964లో 10th ఎగ్జామ్స్ రాస్తే వయస్సు 15 ఏళ్ల కంటే తక్కువ ఉందని రిజల్ట్స్ ఆపేశారు. ఆలోచించండొకసారి. ఆ తర్వాత వివేకానంద కాలేజ్లో గవర్నమెంట్ లోన్తో చదువుకొని ఆల్ ఇండియా సీఏ ర్యాంక్ కొట్టారు. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే, జాబ్ రాగానే ఫస్ట్ ఆయన చేసిన పని తన చదువు కోసం తీసుకున్న లోన్ తిరిగి కట్టేయడం. అధికారులు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే అలా లోన్ కట్టడానికి అప్పట్లో ఎవరో వచ్చేవాళ్లు కాదు కదా. ఇక రెండో విభాగం: ఎమర్జెన్సీ మరియు రాజకీయ ప్రవేశం. అకౌంట్స్ చూసుకునే వ్యక్తికి రాజకీయాలతో పనేంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. 1975 ఎమర్జెన్సీ టైంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాల్సొచ్చింది. ఆ టైంని ఆయన రాజ్యాంగాన్ని ఔపోసన పట్టడానికి వాడేసుకున్నారు. దీనివల్ల ఏమైందంటే, కేవలం 25 వయసులో అప్పటికే ఎన్నో సంక్షోభాల్లో ఉన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ అధినేత రామ్నాథ్ గోయంకా గారికి ఆయన ప్రధాన సలహాదారుగా మారిపోయారు. అంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యత అంటే మాటలు కాదు. అయితే ఇక్కడ మనకొక డౌట్ రావచ్చు. మద్రాస్కు చెందిన ఒక సాధారణ యువ ఆడిటర్ ఏకంగా దేశంలోని టాప్ లాయర్లనే ఎలా సవాలు చేయగలిగారు? దానికి సమాధానమే ఈ ఆసక్తికరమైన సంఘటన. ఇండియన్ ఎక్స్ప్రెస్ కేసు నడుస్తున్న టైంలో దేశంలోనే నంబర్ 1 లాయర్ అయిన నాని పాల్కీవాలా గారు ఒక లీగల్ ఒపీనియన్ ఇచ్చారు. కాని అది తప్పని మన గురుమూర్తి గారు వాదించారు. సరే అని గోయంక గారు ఆయన్ని నేరుగా పాల్కీవాలా దగ్గరికే పంపించారు. చూస్తేనేమో కాలేజ్ కుర్రాడిలా ఉన్నారు. కాని ఆయన రాజ్యాంగం గురించి చెప్పిన పాయింట్స్ విని సాక్షాత్తు పాల్కీవాలా లాంటి దిగ్గజమే అవును నాదే తప్పు అని హుందాగా ఒప్పుకున్నారు. జస్ట్ ఇమాజిన్, ఆ ఒక్క సంఘటనతో ఆయన పేరు దేశవ్యాప్తంగా ఎలా మారుమ్రోగిపోయిందో. మూడవ విభాగం: స్వదేశీ మరియు ఆర్థిక దృక్పథం. గ్లోబలైజేషన్ మోజులో పడకుండా మన దేశ ఆర్థిక మూలాలెక్కడున్నాయో తెలుసుకోవడానికి ఆయన స్వయంగా దేశవ్యాప్తంగా 40 ఇండస్ట్రియల్ క్లస్టర్లలో తిరిగారు. అక్కడ ఆయన గమనించిన ఒక అద్భుతమైన విషయం సోషల్ క్యాపిటల్, అంటే సామాజిక మూలధనం. మోర్బీ, లూథియానా లాంటి చోట్ల జనాలు కేవలం డబ్బు కోసం కాకుండా ఒకరికొకరు సాయం చేసుకుంటూ నమ్మకంతో వ్యాపారాలు చేసుకుంటారు. అందుకే ఆ చిన్న పట్టణాల్లో కూడా తలసరి ఆదాయం రికార్డ్ స్థాయిలో ఉంటుంది. అంటే కేవలం ఢిల్లీ, ముంబై లాంటి పెద్ద నగరాలే దేశాన్ని నడిపిస్తాయి అన్నది పచ్చి అబద్ధం అని ఆయన ప్రాక్టికల్గా నిరూపించారు. ఇక నాల్గవ విభాగం: తుగ్లక్ మరియు వివేకానంద ఫౌండేషన్. మన దేశానికి సొంతంగా ఎలాంటి విదేశీ ఎజెండాలు లేని ఒక థింక్ ట్యాంక్ ఉండాలన్నది ఆయన బలమైన కోరిక. అదే ఆలోచనతో అజిత్ ధోవాల్ గారితో కలిసి 2009లో వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ని ఆయన స్థాపించారు. దేశ భద్రత, విదేశీ విధానాల రూపకల్పనలో ఈ సంస్థ పాత్ర చాలా కీలకం. ఇంకోవైపు తమిళనాడు రాజకీయాలను శాసించే తుగ్లక్ పత్రిక సంపాదకులు చో రామస్వామిగారు చనిపోయాక ఆ పత్రిక బాధ్యతలు తీసుకోవలసిన పరిస్థితి. మొదట్లో ఆయన కాస్త సందేహించినా సరే ఆ పత్రికకున్న లెగసీని కాపాడటం కోసం ధైర్యంగా ఆ బాధ్యతను భుజానికెత్తుకుని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. సరే, 5వ విభాగం: తమిళనాడు రాజకీయాలపై ఆయన విశ్లేషణ ఎలా ఉందో చూద్దాం.
ఈ సోర్స్ మెటీరియల్లో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ పర్సనల్ ఒపీనియన్స్ చెప్పారు. అవేంటంటే డిఎంకే పార్టీ ఎప్పుడూ తమిళ భాషను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుందనేది ఆయన విశ్లేషణ. దానికి పూర్తి భిన్నంగా ప్రధాని మోదీకి తమిళ భాష మీద ఉన్న అభిమానం వెనక ఎలాంటి పాలిటిక్స్ లేవని, ఒక ఐఏఎస్ అధికారి ద్వారా ఏర్పడిన స్వచ్ఛమైన సాంస్కృతిక బంధం అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఇప్పుడు కొత్తగా పాలిటిక్స్లోకి వస్తున్నవాళ్ల గురించి చెప్తూ, ఉదాహరణకు నటుడు విజయ్ ఎంట్రీనే తీసుకుంటే ఆయన వెనుక జనం ఉన్నా సరే ఒక పటిష్టమైన పార్టీ స్ట్రక్చర్ లేదు అన్నారు. అప్పట్లో ఎంజీఆర్ లాగా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన ఒక ఆర్గానిక్ గ్రోత్ ఇప్పుడు మిస్ అవుతోందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఇక చివరగా 6వ విభాగం సామాజిక సమైక్యత కోసం ఆయన చేసిన కృషి. బహుశా ఇదే అత్యంత స్ఫూర్తిదాయకమైన పార్ట్ అనొచ్చు. ఒక్కసారి 1500 అనే నంబర్ చూడండి. ఇది మామూలు నంబర్ కాదు. ఏళ్ల తరబడి బద్ధ శత్రువులుగా ఉన్న దేవేంద్రకుల వేళాలర్ మరియు కళ్లర్ కమ్యూనిటీల వాళ్లు కండదేవి ఆలయ రథోత్సవంలో ఎలాంటి గొడవలు లేకుండా పక్కపక్కన కూర్చున్న సంఖ్య ఇది. అసలిది అసాధ్యమనుకున్నారంతా. కాని ఆయనొక అద్భుతమైన ప్రయోగం చేసి దీన్ని సాధించారు. అది ఎలాగంటే, ఆయన వాడిన ఆయుధం చరిత్ర. 18వ శతాబ్దంలో ఈ 2 వర్గాలు కలిసి బ్రిటిష్ వాళ్లమీద ఎలా పోరాడాయో చెప్పే పాత రికార్డులను వెలికితీశారు. వాటిని అందరికీ తెలిసేలా చేసి వాళ్లలో ఉన్న ఆ పాత కోపాన్ని తీసేసి ఒక ఉమ్మడి చారిత్రక గర్వాన్ని నింపారు. శత్రుత్వాన్ని స్నేహంగా మార్చడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది చెప్పండి? ఇదంతా చూశాక మన మదిలో మెదిలే ఒకే ఒక్క పెద్ద ప్రశ్న. దశాబ్దాలుగా ఉన్న ఉద్దండులైన నాయకులు కనుమరుగయ్యారు. కొత్త వాళ్లకేమో బలమైన పునాదుల్లేవు. మరి ఈ పరిస్థితుల్లో 2026 తమిళనాడు ఎన్నికలు అసలు ఎలాంటి రూపాన్ని తీసుకోబోతున్నాయి? రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతోంది? ఖచ్చితంగా ఇది మనందర్నీ ఆలోచింపజేసే ప్రశ్నే. మళ్ళీ మరొక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.